హలో అండి. దువ్వాడ శివప్రసాద్, నువ్వు సిద్ధగురు రమణానంద మహర్షి వారిని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నావు కదా. నీకు నేను ఆల్రెడీ చెప్పాను సమాధానం ఇస్తాను అని. ఇంకా ఇవాళ నుంచి నీకు స్టార్ట్. నీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానం ఇవ్వబోతూ ఉన్నాను. దువ్వాడ శివప్రసాద్, ఎలాంటి క్వశ్చన్లు అయినా సరే నిర్భయంగా నువ్వు అడుగు. ప్రతి దానికి సమాధానం ఖచ్చితంగా మేము చెప్తాం. దాంట్లో నువ్వు అడుగుతున్న మొదటి ప్రశ్న, పదే పదే ఈ ప్రశ్న నువ్వు అడగడం నేను ఎన్నోసార్లు విన్నా శివప్రసాద్. దాంట్లో ఒకటి ఏంటంటే, సిద్ధగురు రమణానంద మహర్షి వారు సిద్ధులు కదా, ఒక సిద్ధుడికి కోపం ఏంటి, ఒక సిద్ధుడికి మేమేమైనా మాట్లాడితే మా మీద కేసులు పెట్టడం ఏంటి, ఇట్లా నువ్వు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నావు. నేను అంటున్నాను, అంటే ఆయన సిద్ధుడైనంత మాత్రాన, ఒక సిద్ధగురువు అయినంత మాత్రాన ఎవరు ఎలా ప్రవర్తించినా మీరు డిసైడ్ చేసినట్టు ఆయన సైలెంట్గా ఉండాలా? మీరు ఏ విమర్శలు చేస్తున్నా, ఏ కుయుక్తులు పన్నుతున్నా, ఏ విధంగా బురద జల్లుతున్నా ఆయన సిద్ధగురువు కాబట్టి సైలెంట్గా ఉండాలని మీరే డిసైడ్ చేస్తారా? ఆయన సిద్ధత్వం దేంట్లో చూపించాలో దాంట్లో చూపిస్తారు. ఆయన ప్రవచనాల్లో చూపిస్తారు. ఆయన సేవా నిరతిలో చూపిస్తారు. మీరు చెప్పాను కదా నేను ఆల్రెడీ, మహాపీఠానికి రండి, ఎంతమంది వస్తారో రండి, యు ఆర్ ఆల్ వెల్కమ్. ఒక్కసారిగా ఒక మనిషి సృష్టించాడు ఇది అని ఎవరైనా చెప్తే మీరేం చేయమంటే అది చేస్తాం మేము. ఒక మానవాతీత శక్తి రమణానంద మహర్షి ద్వారా పనిచేసింది అన్నది నగ్న సత్యం. దువ్వాడ శివప్రసాద్, తెలుసుకో. అదే ఆ సిద్ధత్వం అంటే, నువ్వు అసలు మహాపీఠానికి ఒక్కసారి వచ్చింది లేదు, కనీసం ఒకసారి చూసింది లేదు. అక్కడ ఆరాధనలు ఏ విధంగా జరుగుతాయి, ఒక గురువుని నమ్మి ఇంతమంది సేవకులు, ఇంత మహాపీఠము ఏ విధంగా విరాజిల్లుతుంది అనేది నీకు అర్థమవుతుంది అక్కడ. అంతేగాని మేము విమర్శిస్తాం, నువ్వు సిద్ధగురువు కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండాలి, మేము ఏ ఒక కుయుక్తులు పన్నుతాం, నీ మీద బురద చల్లుతాం, నీచ విమర్శలు చేస్తాం, నోటికి వచ్చినట్టు వాగుతాం, సాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం, నువ్వు సిద్ధగురువువి, నువ్వు మాట్లాడకూడదు అని నువ్వు చెప్తావా? సిద్ధగురువులు ఏం చేయాలనేది నువ్వుగా చెప్పేది, ఈ లోకం కాదు చెప్పేది. దైవం ఏ విధంగా ఆదేశిస్తారో సిద్ధగురువు నుంచి ఆ విధంగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరన్నా నువ్వు విమర్శిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? విమర్శించు బాగా అని. సిద్ధత్వం దేంట్లో చూపిస్తారు? నువ్వు వచ్చి మహర్షి వారి ముందు కూర్చో, ఆయన కనుక తల మీద చేయబెట్టాడా, ఆల్రెడీ ముందే చెప్పారు కదా స్వామి గారు, ఇంకా మళ్ళీ నువ్వు లెగవు. శాస్త్రాలలో చెప్తున్నటువంటి నిర్వికల్ప సమాధి, ఆత్మసాక్షాత్కార అనుభూతి, సెకండ్స్లో వెళ్ళిపోతావు. మళ్ళీ నువ్వు ఒక యోగిగా తయారైపోతావు. అది స్వామి గారి పవర్. ఇట్లాంటి విషయాల్లో ఛాలెంజ్ చేయి, నన్ను సమాధిలోకి పంపించు, నాకు దివ్య అనుభవాలు కలిగించు, శాస్త్ర హృదయాన్ని నాకు దర్శింపజేయని ఇట్లాంటి ఛాలెంజ్లు చేయాలి. కానీ మేము తిడతాము, మేము నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, యూట్యూబ్లకి ఎక్కి మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాము, మీరు సైలెంట్గా ఉండాలి, మీరు సిద్ధగురువు, మీకు ఎమోషన్స్ ఉండకూడదు. నువ్వెవరో చెప్పడానికి? దైవశక్తి ఆయన మౌనంగా ఉండే టైంలో ఎంత మౌనంగా ఉన్నారో శిష్యులందరికీ తెలుసు. అసలు ఆయనే గనక, నువ్వు అంటున్నావు సిద్ధగురువు అని, ఆయనే గనక ఆయన మిమ్మల్ని అందరినీ ఇట్లా ఎక్స్క్యూజ్ చేస్తూ పట్టించుకోకుండా వెళ్ళారు కాబట్టి మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. ఆయన కాసేపు ఇవన్నీ పక్కన పెట్టి మీ మీద శ్రద్ధ పెట్టాడు అనుకో, యూట్యూబ్లో మీరు కనీసం కనిపించిన కూడా కనిపించరు. ఆయన దాటి మీరు తట్టుకోలేరని ఇంత ముందు కూడా చెప్పా. దువ్వాడ తెలుసుకో. ఓ గంటలు గంటలు వీడియోలు పెట్టి క్వశ్చన్లు వేయడం కాదు. అంతెందుకు దువ్వాడ శివప్రసాద్, నేను ఒకటే చెప్తున్నా, నీ యాంగిల్లోనే వస్తా నేను. యోగ వాసిష్టం అనే గ్రంథం ఉంది, 7-8 వాల్యూమ్స్ బుక్. అది వ్యాసాశ్రమం వాళ్ళు ప్రింట్ చేస్తారు. వశిష్ఠ మహర్షి యొక్క ఆత్మతత్వ బోధ దగ్గర దగ్గర 30,000 పైచిలుకు శ్లోక భావాలతో కూడి ఉన్నటువంటి మహత్తర గ్రంథం ఇది. దాంట్లో మనం ఎప్పుడైనా చదివేవో లేదో నాకు తెలీదు, కుదిరితే ఎప్పుడైనా తెప్పించుకొని రిఫర్ చేసి చూడు. శ్రీరాముడికి వచ్చినటువంటి సందేహాలు వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి సమాధానాలు, సాక్షాత్ అవతార పురుషుడైన శ్రీరాముడికే వచ్చిన డౌట్స్, శ్రీరాముడికే డౌట్ వచ్చింది. అలాంటి బృహత్తరమైనటువంటి గ్రంథం యోగ వాసిష్టం. మరి ఎప్పుడైనా చదివావా, చూసావా, కనీసం తెలుసా? తెలియకపోతే చదివే ప్రయత్నం అయితే చెయ్యి. ఈ యోగ వాసిష్టంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఏమనంటే
సిద్ధ పురుషులు మహాత్ములు ఎప్పుడూ కూడా చిన్న పిల్లల వలె చాలా అమాయకంగా ఉంటారు. మహాపర్వతం వలె దృఢంగా ఉంటారు. కొన్నిసార్లు రాక్షసులేమో అనిపించే అంత భావాలను కూడా వాళ్ళు చూపిస్తారు. ఇవన్నీ నీకు అర్థమవుతాయా శివప్రసాద్? ఒక సిద్ధుని అర్థం చేసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు యూట్యూబ్ ముందు కూర్చొని టకటక మాట్లాడేసినంత తేలిక అనుకుంటున్నావా? క్వశ్చన్ అడగడం ఈజీయే శివప్రసాద్. దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ, దమ్ము నీకుందా? అర్హత నీకుందా? ఆ అర్హత ఉన్నప్పుడే సిద్ధుడు అర్థమవుతాడు. సిద్ధుడు మనసుకి అతీతంగా ఉంటాడు, బుద్ధికి అతీతంగా చరిస్తాడు. మరి ఇవన్నీ నీకు చెప్పాలి, నువ్వు వినాలి, నీకు అర్థం కావాలి. నీకు క్వశ్చన్లు వేయడం తేలికే, నేను వేస్తా టకటక 10 క్వశ్చన్లు. నీకు అర్థం చేసుకునే స్టామినా ఉండాలి కదా. కాసేపేమో స్వామి గారు నన్ను మీ శిష్యుడిగా అనుకోండి, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నా గురువే అని అంటావు. కాసేపు అయిన తర్వాత వాళ్ళు విమర్శించారు, వీళ్ళు విమర్శించారు. నువ్వు కేవలం రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు వీళ్ళనంటేనే మీరు యూట్యూబ్ ముందుకు వచ్చేసి నానారచ్చ చేస్తున్నారు. అవధూతలకే అవధూత శ్రేష్ఠుడు షిరిడి సాయిబాబాను మీరు చేస్తున్న పనులేంటి? సాయి అనేటువంటి దివ్య నామాన్ని లోకమంతా స్మరిస్తూ ఉంటే దాన్ని సాయిబుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. బాబా మీద పిచ్చి విమర్శలు చేస్తూ ఉన్నారు. నోటుకొచ్చినట్టు వాగుతూ ఉన్నారు. ఒక అంతు లేదు పొంతు లేదు. నువ్వు, ఆ లలిత్ కుమార్, ఆ కిల్లీ భాస్కర్, ఇంకా మీ వెనకాల ఉన్న ప్రబుద్ధులు, మీ అందరిని నడిపించేటువంటి సుపారీ ఇచ్చే గురువులు, మీ అందరికీ ₹1,00,00,000 పెట్టి ఇల్లులు ఒక్కొక్కడికి. మీరు ఏం సద్యోగాలు చేస్తున్నారని మీకు అంతంత పెద్ద ఇల్లులు? ఆన్లైన్లో పడడం, ఎవరినొకడు విమర్శించడం, ఇదే కదా. కాకపోతే చక్కగా నీట్గా తేనె పూసినట్టు మాట్లాడగలవు. ప్రాక్టీస్ చేస్తే ఎవడైనా మాట్లాడతాడు. కాబట్టి శివప్రసాద్, ఒక సిద్ధుడిని నువ్వు డిసైడ్ చేయమాక. ఏమని? ఆయన సైలెంట్గా ఉండాలి. ఒక సిద్ధుడు అన్నీ దాటేసిన తర్వాత ఒక సిద్ధ పురుషుడికి ఇవన్నీ ఎక్కడుంటాయి? ఎందుకు ఉండవు? సిద్ధుడు అవసరం అనుకుంటే మనిషిలా ఉంటాడు, దేవుడిలా ఉంటాడు, రాజులా ఉంటాడు, వీరుడిలా ఉంటాడు, సూర్యుడిలా ఉంటాడు. ఆ సూర్యుడు, వీరుడు, ధీరుడే రమణానంద మహర్షి అని తెలుసుకో శివప్రసాద్. ఇట్లా నీ క్వశ్చన్లకి నేను సరిపోతా, చాలా ఆన్సర్లు ఇవ్వగలను. టైం కూడా ఉండాలి కదా. నీకులాగా మేము ఖాళీగా ఉండం. ఉద్యోగాలు ఉంటాయి, పనులు ఉంటాయి, ఎన్నో వ్యాపకాలు ఉంటాయి. మీకంటే కెమెరా ఒకటి, కొబ్బరి చెప్పు దొరికినట్టు ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి, పని పాట ఏముంటుంది, ఒకటే ఫ్లోలో ఉంటారు. కాబట్టి శివప్రసాద్, నీ క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తానబ్బా. స్టే ఇన్ ట్యూన్.